పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ లో కలిపేశాడు అంటూ చిరంజీవిపై చాలా కామెంట్స్ ఇప్పటికీ వస్తుంటాయి. ఇంకా తమ్ముడే బెటరు, అన్నయ్యలా కాకుండా 10 ఏళ్లు దాటినా పార్టీని నిలబెట్టాడని కూడా అంటుంటారు. అదే అన్నయ్య కూడా ఇప్పుడు ఉండుంటే సీఎం అయి ఉండేవాడని కూడా అనేవాళ్ళున్నారు. మరి చిరంజీవి రాజకీయాలన్నీ వదిలేసి సినిమాలు చేసుకుంటున్నాడు అనుకుంటే పొరపాటే. అవును, ఏపీ రాజకీయాల్లో చిరంజీవి చక్రం తిప్పుతున్నాడు తెలుసా? నిజమే, తెర వెనుక ఉండి తన వాళ్ళనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నాడు. అది కూడా జనసేన టికెట్లే కాదు, టీడీపీ, బీజేపీ కూడా. అంటే 3 పార్టీల్లోనూ చిరంజీవి పరపతి నడుస్తుందన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రజారాజ్యం సమయంలో తనకు అండగా నిలిచిన వారికి, అలాగే తనకు చిరకాలంగా పరిచయం ఉన్నవారికి, తాను నమ్మిన వారికి టికెట్లు ఇప్పించాడు చిరంజీవి. ఇది నమ్మలేకపోయినా నిజమే. ఇది ఆ టికెట్లు తీసుకున్న వారికి, ప్రయత్నం చేసిన వారికి తెలుసు. ఇక పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు, కొందరు బీజేపీ నేతలకు మాత్రమే తెలుసు. ఉదాహరణకు అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్కు జనసేన తరపున టికెట్ రావడానికి కారణం చిరంజీవే. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా చాలామందికి చిరంజీవి ఆశీస్సులతోనే టికెట్లు అందాయి. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా చిరంజీవి ద్వారానే ప్రయత్నించినా అది కొన్ని క్యాలిక్యులేషన్స్ వల్ల వర్కౌట్ కాలేదు. తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నయ్యను కన్విన్స్ చేసే బొమ్మిడి నాయకర్కు ఇచ్చారట. తిరుపతి, పాలకొల్లు లాంటి చోట్ల ఇతరులు పట్టుబట్టినా ఒప్పించిన వారిలో చిరంజీవి కూడా ఒకరంట. రీసెంట్గా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన తరపున పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్లకు అభినందనలు తెలియజేసి, వారిద్దరూ తనకు చిరకాల మిత్రులని, వారిని గెలిపించాలని చిరంజీవి మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అలా డైరెక్ట్గా బయటకు రాకుండా వెనకుండి కథ నడిపిస్తున్నాడు చిరంజీవి. ఇది జగన్ మీద ప్రతీకారమేనా అని కూడా చర్చ నడుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో, ఇతర విషయాల్లోనూ చిరంజీవిని అవమానపరిచిన జగన్కు ఇది టిట్ ఫర్ టాట్ అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మా ఎన్నికల్లో సైతం కావాలని చిరంజీవి వర్గాన్ని రానియకుండా అడ్డుపట్ట జగన్ బ్యాచ్కు ఈసారి ఓటమినిచ్చి మరీ చూడాలనుకుంటున్నాడట చిరంజీవి.